డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నారు. అట్లా సో మంత్రులు చేశారు, గతంలోనే బీఫామ్లు ఇచ్చారు, మంత్రులు కూడా చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా ఫ్యూచర్ లో కూడా చేస్తారు అంతేనా? బొంతు రామ్మోహన్ ఎవరండి? నా ఇంటికి వచ్చి కూర్చున్నాడు కదా, మీరే కేసీఆర్ కల్పించారు. కాసిపెట్లింగ్ ఆయన మేము కల్పించింది కదా. పెద్దపల్లి మొన్న ఎక్స్ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని ఎవరు జాయిన్ చేయించిందండి పార్టీలో, మేము కాదా? అట్లా చెప్పుకుంటా పోవాలంటే చాలా పేర్లు ఉన్నాయిలేండి. చాలా మందికి హెల్ప్ చేశారు, కానీ మీకెందుకు ఎవరు హెల్ప్ చేయలేదు? వాళ్ళు బయటికి చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటండి, వాళ్ళ మనసుల్లో డెఫినెట్ గా రమ్యారావుకి అన్యాయం జరిగింది, జరుగుతుంది అనేది ఒక చెల్లె లెక్క, ఒక సార్ బిడ్డ లెక్క వాళ్ళకి ఆ అభిమానం ఉంది. కాకపోతే పార్టీ లైన్లు ఉన్నప్పుడు వాళ్ళు నోరిప్పలేరు, మాట్లాడలేదు, అందుకని వాళ్ళు మాట్లాడలేకపోయిన పరిస్థితి వాళ్ళది. సరే, ఇంతమందికి బీఫామ్లు ఇచ్చారు, ఎమ్మెల్యే ఎంపీలు చేశారు, మేయర్లు ఇవన్నీ చేశారు, ఎందుకు మీకు బీఫామ్ రాకుండా? ఈనండి, మున్సిపల్ ఎలక్షన్స్ కరీంనగర్ లో అయితే కూడా ఇప్పుడు కార్పొరేషన్ అయింది, అంతకుముందు మున్సిపాలిటీ ఉండే కాబట్టి కార్పొరేషన్ టిక్కెట్లు కూడా కార్పొరేటర్లు కూడా మా ఇంటి నుంచే మేమే ఇచ్చినాం. మీరు తెలుసుకోండి భరత్ గారు, ఇలా నేను ఒక్క వర్డ్ కూడా అబద్ధం చెప్పింది లేదు. ఓకే, సో అప్పుడు చాలా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు చాలా ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉండే, ఆ రకంగా పనిచేసిన ఎందుకు అట్లా ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్? ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంపార్టెంట్? 10 సంవత్సరాలు ఆపోజిషన్ లో ఉన్నారు, సొంత బాబాయ్ అధికారంలో ఉన్నా సరే, ముఖ్యమంత్రిగా ఉన్నా సరే, పార్టీని పట్టుకుని ఉన్నందుకు మరి మీకేం ఒరిగింది? ఒక్కసారి బీఫామ్ ఇవ్వలేదు, ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, ఒకసారి ఎంపీ టికెట్ ఇవ్వలేదు, అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. నాకు అప్పుడు ఎమ్మెల్యే రాకుండా కూడా కుట్రలు చేసిండ్రు. నామినేట్ పదవి ఇప్పుడు వస్తుంది డెఫినెట్ గా. రేవంత్ అన్న ఇస్తా అని మాట ఇచ్చిండు, డెఫినెట్ గా ఇస్తాడు, వస్తుంది. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు అయిందంటే ఇప్పుడు రేపొద్దున ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా అండి? ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా. అంటే బీఫామ్ ఇవ్వలేదు, నామినేటెడ్ పదవి కూడా ఇవ్వలేదు. బీఫామ్ అప్పుడు రేవంత్ అన్న ఫస్ట్ టర్మ్ ఆయన కాదు కదా, మొన్న అండి, మొన్న 2018 కాదు కదా, మొన్న ఇవ్వలేదు అని అంటారు. మొన్న పిలుచుకొని చెప్పిండు, నాకు ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేదు, 2 పార్టీలు బీసీలకు ఇచ్చినప్పుడు నేను కూడా బీసీకి నాది కూడా నడవట్లేదు, సీనియర్స్ ఉన్నారు, హైకమాండ్ ఉంది అని ఆయన పిలుచుకొని మాట్లాడి చెప్పిండు. నామినేటెడ్ ఎందుకు ఇవ్వలేదు మరి? ఇస్తా అన్నాడు కదా, ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఇస్తా అన్నాడు కదా అండి. ఇప్పుడు అందరికి ఇచ్చి నన్ను ఒకదాన్ని ఏం ఖాళీగా ఉంచలేదు కదా. ఓకే ఓకే, సో ఆల్ ది బెస్ట్. చూద్దాం రమ్యారావు గారికి దేనికి ఆల్ ది బెస్ట్ అంటున్నారు? అంటే మీకు రాబోయే పదవి ఖచ్చితంగా వస్తుంది అన్నారు కదా, దానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. అట్లా థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. వాళ్ళు 2028 లో సిద్దిపేట నుంచి కూడా పోటీ చేసే ఆలోచన ఉందంటారు కదా, దానికి కూడా నేను అనలేదు ఆలోచన ఉన్నదని, నేను అనలేదు. నాకు కూడా అక్కడ హక్కు ఉంటది ఆడబిడ్డగా. మీరు అడిగిన దానికి మీకు పోటీ చేసే దమ్ము మీకుంది, అక్కడ ప్రజాబలం ఉంది, అన్ని రకాలుగా సపోర్ట్ డెఫినెట్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉంది, దేశ విదేశాల్లో కూడా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. స్పందన గారు ఎమ్మెల్యే ఎంపీ గానంత మాత్రాన మేనేజ్మెంట్ కోటాలా, నేను మెరిట్ స్టూడెంట్ రండి, వాళ్ళు మేనేజ్మెంట్ కోటాలో వచ్చిన వాళ్ళు, నాకు వాళ్ళకి చాలా తేడా ఉంది. నాలాగా 11 సంవత్సరాలు అపోజిషన్ వాళ్ళు పనిచేస్తారు. ఎట్లా అంటారు? కేసీఆర్ కోటా ఏది ఉంటే నేను పార్టీకి పోయిన రోజే నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంకేదో కూడా చేయాల్సింది ఉండే. మెరిట్ మీదనే కదా ఇచ్చేది. నా మెరిట్ మీద ఏ చిన్న పదవి వచ్చినా నాకు అది చాలా పెద్ద పదవి అన్నట్టే. వీళ్ళలాగా కుటుంబ పార్టీ అడ్డదారిలో నేను మళ్ళా ఓడిపోయి మళ్ళా ఇది అయ్యి నేను తెచ్చుకోలేదు కదా. అట్లా తెచ్చుకొని ఉంటే ఎప్పుడో ఎక్కడన్నా ఉండు, ఆ అవసరం కూడా నాకు లేదు. అట్లాంటిది నాకు ఇష్టం కూడా ఉండదు. నేను అనేది కూడా అది, కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఉన్నాక అందరికి పదవులు ఎందుకని కూడా నేను అది కూడా అంటాను. సో థ్యాంక్ యూ రమ్యారావు గారు, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో మొత్తానికి స్పందన కవిత చింతమెడకలో నిన్న ఏదైతే బతుకమ్మ గురించి వెళ్ళిందో అదైతే సంచలనంగా మారింది. సవాల్ విసిరారు, అక్కడి నుంచి పోటీ చేస్తానని ఇండైరెక్ట్ గా ఇండికేషన్ ఇచ్చారు. రమ్యారావు గారు అవసరమైతే పార్టీ ఆదేశిస్తే తాను కూడా అక్కడ పోటీ చేస్తా అంటారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి మాత్రం, అది కేసీఆర్ కుటుంబ కంచుకోట. 1985 నుంచి ఇంతవరకు అక్కడ ఓటు మెరుగలే. హరీష్ రావు ఆ కంచుకోటను మరింత దుర్భేద్యంగా మలుచుకున్నారు. కేసీఆర్ కుటుంబం అనకండి, కల్వకుంట్ల కుటుంబం అనండి. రంగారావు ఉన్నాడు ఫస్ట్, మీకు కనబడని రంగారావు గారు కదా. రంగారావు కేసీఆర్ కుటుంబం ఎట్లా అవుతుందండి? కల్వకుంట్ల కుటుంబం అంటే హరీష్ రావు కల్వకుంట్ల కాదు కదా, అందుకని అన్నాను. మరి హరీష్ రావు కుటుంబం ఎట్లా అవుతాడండి? మేనల్లుడు కదా, అందుకనే కేసీఆర్ కుటుంబం ఎట్లా అంటారు? రంగారావు లేకుంటే కేసీఆర్ కుటుంబం కేసీఆర్ అని ఎట్లా అంటారండి? రంగారావు అనండి.
రంగారావు కుటుంబం అనండి, కల్వకుంట్ల కుటుంబం అనండి. రంగారావు లేకుండా రంగారావు కేసీఆర్ గారి ఎక్కడికి కుటుంబంలో వెళ్ళండి? కేసీఆర్ గారు మీరే అన్నారు కదా రంగారావు గారిని తీర్చిదిద్దింది. అందుకే మీరు కల్వకుంట్ల కుటుంబం కంచుకోట అక్కడ అంటే అనండి. కల్వకుంట్ల అంటే హరీష్ రావు కల్వకుంట్ల కిందకి రారా ఇంటి మరి కేసీఆర్ కుటుంబం ఎట్లయితుందండి? తన్నీరు మరి తన్నీరు అయినప్పుడు కేసీఆర్ కుటుంబం ఎట్లయితుంది హరీష్ రావు? అయితే లేకపోతే ఏమనాలంటే కల్వకుంట్ల కుటుంబం లేదా తన్నీరు కుటుంబం కంచుకోట అని అనాలి. ఆ విధంగా చెప్పారు. అదేనండి, అట్లానండి. సో మొత్తానికి స్పందన ఒక విధంగా హరీష్ రావు మెజారిటీ అయితే ప్రతిసారి పెరుగుతూనే ఉంది. ఒక దశలో 1,00,000 మెజారిటీ కూడా దాటారు. మొన్న ఇంత బీఆర్ఎస్ డిఫికల్టీ ఉన్న టైంలో కూడా 80,000కు పైగా ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. సో కవిత జస్ట్ ఛాలెంజ్ చేసేందుకన్నారా, నిజంగా అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారా లేదా అన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. రైట్, ఇక నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు DNA లో షార్ట్ బ్రేక్. స్టే ట్యూన్.